బస్సుడు అదే మధ్యలో ఇప్పుడు రా హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. ఆఫ్టర్ లాంగ్ టైం చిన్న రైడ్కి వెళ్తున్నా, చాయ్ తాగడానికి వెళ్తున్నా. అంటే సికింద్రాబాద్ బ్లూసిఆర్ లేదంటే నీలోఫర్, ఈ రెండిట్లలో ఎక్కడికనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. వెళ్దాము ఇప్పుడు. దగ్గర దగ్గర నేను మోటో బ్లాగ్ చేసి 4 years అవుతుంది అనుకుంటా. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ మోటో బ్లాగ్ చేస్తున్నా. ఎట్లా వస్తుందో తెలియదు, వీడియో చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. ఆఫ్టర్ లాంగ్ టైం మోటో బ్లాగ్ చేస్తున్నాం. ఇది వాయిస్ వస్తుందో తెలియదు. ఒకవేళ వాయిస్ రాకపోతే డబ్బింగ్ చెప్పుకోవాలి, తప్పదు. ఓకే, ఇప్పుడైతే నీలోఫర్కి వెళ్దాం. నీలోఫర్కి అక్కడికి వెళ్దాం. అక్కడ చాలా చిన్న రైడ్ ఇది. ఆఫ్టర్ లాంగ్ టైం 4 years తర్వాత రైడ్ చేస్తున్నాం. సరే, పెట్రోల్ అయితే ఎక్కించుకున్నాం. నిన్న వేయించిన 500 వేయించిన ఎన్నికని చెప్పాడు. 20 వేద్దాం అనుకున్నట్టుగానే వాయిస్ అయితే పోయింది. మొత్తం డిస్టర్బెన్స్ వస్తుంది. అసలు మైక్ కరెక్ట్ సెట్ కాలేదు, అందు గురించి వాయిస్ మొత్తం డిస్టర్బెన్సే వచ్చింది. పెట్రోల్ వేయించుకొని ఒక 10 kilometers దూరం రాగానే వర్షం అయితే స్టార్ట్ అయింది. వర్షం పడుతుంది ప్లస్ ఎండ కొడుతుంది. రెండు ఒకేసారి, వర్షము ఎండ రెండు ఒకేసారి వస్తున్నాయి. రైడ్ క్యాన్సిల్ చేద్దాము అని అనుకున్నాను. ఇట్నే వర్షం పడితే కొద్దిగా ముందు వెళ్ళి చూద్దాము, ఏమన్నా తగ్గితే ఛాయ్ తాగడానికి వెళ్దాం అనుకున్నా. ఇలాగే కంటిన్యూ అయితే రిటర్న్ వెళ్ళిపోదు, ఇంకా ఎక్కువ అయితే రిటర్న్ వెళ్ళిపోదాము అని అనుకున్నా. వర్షం అయితే అట్నే కంటిన్యూ అవుతుంది. పాయింట్ కూడా తడిచిపోయింది మొత్తం. ముందట టైర్ నుంచి అలాగే కొంచెం ముందు నుంచి వెహికల్స్ వెళ్ళినవి కూడా పాయింట్ పైన పడ్డాయి. అట్నే రైడ్ అయితే కంటిన్యూ చేస్తున్నా. ఇట్నే కంటిన్యూ అయితే ఆపేద్దాం అనుకున్నా, కానీ సరే మళ్ళీ ఏమనిపించిందంటే ఆఫ్టర్ లాంగ్ టైం వెళ్తున్నాం కదా, సరే తడిస్తే తడుస్తాము, ఫస్ట్ అయితే వెళ్ళి ఛాయ్ తాగుదాము అని అనుకున్నా. వాయిస్ కూడా మొత్తం అనుకున్నట్టునే మొత్తం పోయింది. మొత్తం చాలా డిస్టర్బెన్స్ వస్తుంది, ఆ గాలి సౌండే వస్తుంది. ఇంకా ముందుకు వెళ్తున్నా, ఇంకా వర్షం ఎక్కువనే అవుతుంది. ఇప్పుడే కీసరని అయితే దాటినాం. ఇక్కడ చూడండి, ఆపోజిట్ వెహికల్ వస్తుంది. ఆ అక్క మాత్రం అట్నే ఆపోజిట్ వెళ్తుంది. బాలయ్య బాబు ఫ్యాన్ అనుకుంటా. ఒకటి నాకు ఎదురొచ్చినా వాడికే రిస్క్, నేను ఎదురెళ్ళినా వాడికే రిస్క్ అన్నట్టు వెళ్తుంది. జై బాలయ్య. ఇప్పుడున్న ప్లేస్ దగ్గరలోనే రీసెంట్గా యాక్సిడెంట్ అయింది. బైక్ని బస్ వచ్చి గుద్దిందంట. ఆ స్పాట్ డెడ్, మొత్తం తలవాలిగింది. అందు గురించి నేను మ్యాక్సిమం చాలామందికి చెప్పేది ఏంటంటే, బండి మీద వెళ్తే ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోండి, ప్రాపర్ రైడింగ్ జాకెట్ అని వేసుకోండి. బైక్ ట్రావెల్ చేసేటోళ్ళు, రైడింగ్ చేసేటోళ్ళు మాత్రం ఖచ్చితంగా రైడింగ్ గేర్ వేసుకొని రైడ్ చేయండి. ఎందుకంటే కాళ్ళకు చేతులకు ఏడ ఇరిగినా కూడా అతుక్కుంటే, కానీ తలకాయ వలిగితే మాత్రం అతుక్కోదు, స్పాట్ డెడ్ అవుతాము. అందు గురించే ఇప్పుడు మీ గురించి కాకుండా మీ ఇంట్లో కోసమన్నా హెల్మెట్ పెట్టుకోండి. స్టార్ట్ అయింది, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, చూడాలి. ఈ ట్రాఫిక్ లో మొత్తం టైం అంతా గడిచిపోతుంది. ఇక మొత్తం ఎక్స్ప్రెస్ అంత ప్లేస్ జర్రుంటే చచ్చిపోతుంటరా. బస్సుడు అరే మధ్యలో ఇప్పుడు రా ఆడు మొత్తం మెట్టుకోవాల్సినోడు మధ్యలో ఆపిండు. మధ్యలో ఆపింటే మళ్ళీ వెళ్తాను ఉంటున్నాడు.
ఎట్లా వేయాలనేది అర్థం కావాలి. వాళ్ళ వల్ల చాలా మంది చచ్చిపోతుండ్రు. వాడు వేయాల్సింది లెఫ్ట్ నుంచి వేద్దాం రైతు ముందేస్తాడు. రైతు ముందు సైడ్ కింద రావడం తప్పని ఏమన్నా అయితే కథం బస్సు దిగాలి, బస్సు చేసి వేసుకోవాలి ఏదన్నా. తర్వాత డిపో మేనేజరు లేకపోతే ఆ బస్సు ఓనర్ గారు ఎవరో ఒకరు దాని ప్రాబ్లం మాకు చూసుకోవాలి. ఇక కనీసం కొంచెం సెన్స్ ఉండాలి కదా. చలో ఈ సెల్ దగ్గరికి వచ్చేసింది. చూస్తే సికింద్రాబాద్ వెళ్తాం. సికింద్రాబాద్ నుంచి అక్కడ లడ్డూ కట్టల దగ్గర అనుకుంటా. సికింద్రాబాద్ దగ్గరతో వచ్చేసింది. ట్రాఫిక్ అయితే కానీ సిగ్నల్ ఇదంతా రైట్ సైడ్ సాయంత్రంగా అసలు మీకేం కనబడుతుంది. మొత్తం ఆపోజిట్ ఉంది, ఆపోజిట్ అయితే ఉంది. సరే ఇంత ట్రాఫిక్ ఇంకా ముందట ఆటో పైన అని ఉంటేనే కాదన్నా అప్పుడప్పుడు. బిఫోర్ 4 years బ్యాక్ ఫుల్ టైం ఉండే. దాని తర్వాత ఇక లాక్డౌన్ తర్వాత ఇక ఆపేసింది. మన వరకు ఇక్కడ చూసుకోవాలి కదా అది అనా ఈజీ అన్నా. ఒక్కసారి కొంచెం స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బంది, తర్వాత అంతా ఈజీ. ఓకే ఇక్కడ ఉంది లెఫ్ట్ సైడ్ నీలఫర్ గేట్ వచ్చేసింది. సెకండ్ బిల్డింగ్ అదే. ఇదే కేసు. ఓకే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇది ఉన్నది, రైట్ సైడ్ మనము బండి ఇక్కడ పార్క్ చేద్దాం. బాయ్ అన్నా బనే. ఓకే ఇదే नीलोफर की चाय पीने का कैमरा चालू है हाँ ఈరోజు నీలఫర్ మనం ఇక్కడ బండి ఇక్కడ పార్క్ చేసినాం. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయాము. ఫైనల్ గా అయితే నీలోఫర్ దగ్గరకు వచ్చేసినాము. ఇప్పుడు లోపలికి వెళ్ళేసి టీ తాగేసి వెళ్ళిపోదాం. చాయ్ అయితే బాగానే కాదు బాగుంది. మీరు నైట్ వచ్చినప్పుడు ట్రై చేయండి. ఇది నిమ్స్ హాస్పిటల్ నీలోఫర్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఇది. ఇక్కడ వచ్చేసి ఫుల్ వచ్చి 70, సింగల్ వచ్చి 50 రూపీస్. చూద్దామని వచ్చిన, ఇంతకుముందు ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం. చాయ్ అయితే బాగానే ఉంది. నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్ళాలి, నెక్స్ట్ ఎక్కడ విజిట్ చేయాలనేది చెప్పండి. డెఫినెట్గా నేను అక్కడికి వెళ్తాను. డైలీ కంటిన్యూ బ్లాగ్స్ అనేవి వస్తాయి. మీరు చెప్పండి, మీరు కామెంట్లో నాకు కామెంట్ చేయండి.
ఎక్కడ నెక్స్ట్ ఏ ప్లేస్కు రైడ్ చేయాలనేది మీరు కామెంట్ చేయండి. నేను డెఫినెట్గా అక్కడికి వెళ్తాను. ప్రతి ఒక్క కామెంట్కు రిప్లై ఇస్తాను. ప్లీజ్ ఇప్పటి నుంచి కంటిన్యూ వీడియోస్ వస్తాయి. ప్లీజ్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే రిటర్న్ వెళ్ళిపోదాము. వెదర్ కూడా టోటల్ చేంజ్ అయిపోయింది, వర్షం పడేటట్టుంది. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.